హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు కళ్యాణి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. గాడిదలకు బదులు గుర్రాలెక్కిన హీరోలు. ఐఫా అవార్డ్ కార్యక్రమంలో వెలుగు చూసిన విచిత్రం. అబుదాబి యాస్ ఐలాండ్లో నవ్వులు తెప్పించిన దృశ్యం. చరిత్ర సృష్టించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం. ఇండియాలో టీవీ డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ. 4 ఏళ్ల కోసం 43,255 కోట్లకు అమ్ముడైన వైనం. అందాలకు కేర్ ఆఫ్ గా విశాఖ తొట్లకొండ బీచ్. ఆర్కే బీచ్ను మించిన అందాల సహజ తోరణం. నిత్యం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్తో సందడే సందడి. జాతీయ పార్టీ ఏర్పాట్లో తలమునకలైన తెలంగాణ సీఎం. తొలి సభను ఢిల్లీ గడ్డపై నిర్వహించబోతున్న వైనం. వేదికపై నుంచే పార్టీ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు. నిజామాబాద్లో ఆకట్టుకుంటున్న రెస్టారెంట్. రొటీన్కి భిన్నంగా హోటల్కు జైల్ మండి అని పేరు పెట్టిన విచిత్రం. సర్వెంట్లు ఖైదీలుగా, ఖైదీల గదులు డైనింగ్ రూమ్స్గా మార్చిన వైనం. బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన. అసౌకర్యాలతో అలసిపోయి పోరుకు దిగిన గ్రాడ్యుయేట్. గంటల తరబడి బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, విశాఖపట్నం అనగానే అందరికీ టక్కున ఆర్కే బీచ్ మాత్రమే గుర్తుకొస్తుంది. తొట్లకొండ బీచ్ చాలా తక్కువ మందికి తెలిసిన బీచ్. అయితే ఈ ప్రదేశం ఇటీవలే చాలా ట్రెండ్ అవుతోంది. ఇక్కడ సహజ తోరణంగా చూసేందుకు, ఫోటోలు దిగేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్ కోసం, ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్, కపుల్ షూట్స్ కోసం బాగా పాపులర్ అయింది. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చాలా సందర్భాల్లో రుజువైంది. భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడేలా చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన కుర్రాడు గురునాయుడు స్వర్ణ పతకంతో మెరిశాడు. అది కూడా ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పలు రికార్డులు సాధించాడు. పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద 15.61 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. కాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలము నింబగల్లు గ్రామ రైతుల్లో చాలా మందికి బీమా సొమ్ము జమ కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఒక వివాహ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివాహం తర్వాత వరుడు తన వధువుకు బిగ్గరగా చెంపదెబ్బ లేదా పంచి బటన్ చూడవచ్చు. పెళ్లి రోజు వధువు, వరుడు ఇద్దరికి ప్రత్యేకమైంది. పెళ్లి గేమ్ ఆడుతున్నారు. అందులో గెలిచిన తర్వాత వధువు తన చేతిని పైకెత్తుతుంది. వరుడు వెనుకబడిపోయిన తర్వాత ఆట ముగిసినట్లు తన చేతిని పైకి ఊపిన తర్వాత కోపంతో వధువు తల వెనుక భాగంలో బలమైన పంచిస్తాడు. భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాట్లో తలమునకలైన తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి సభను ఢిల్లీ గడ్డపై భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. జూలై తొలి వారంలో దేశ రాజధాని ఢిల్లీలో లేదా ఢిల్లీ శివార్లో కనీవిని ఎరుగని భారీ బహిరంగ సభను పెట్టి వేదికపై నుంచే జాతీయ పార్టీని అధికారికంగా లాంచ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ కొత్త పార్టీలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు, సోనూ సూద్ లాంటి సినీ సేవా రంగాల ప్రముఖులతో పాటు రాకేష్ టికాయత్ లాంటి రైతు నేతలకు సైతం పెద్దపీట వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరు తల్లుల్లాగే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్కు ఇదే పరిస్థితి ఎదురైంది. కలెక్టర్ గారబ్బాయి స్కూల్కు వెళ్లకుండా మేడంని ముప్పుతిప్పలు పెట్టడంతో ఆమె దగ్గరుండి క్లాస్ టీచర్కి అప్పగించాల్సిన పరిస్థితి తలెత్తింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమారుడు సారంగ్ పట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. తొలి రోజు తన కుమారుణ్ణి దగ్గరుండి మరీ పాఠశాలకు సాగనంపింది.
గిరిజనుల సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆంధ్ర యూనివర్సిటీ మురిసింది. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒకచోట చేరి ఇచ్చిన ప్రదర్శనలకు సందర్శకులు ఫిదా అయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ నృత్య ప్రదర్శన అంగరంగ వైభవంగా కొనసాగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. విమానంలోనే కొంతమంది విపక్ష కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ ఇటీవల ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేరళ సీఎం కారణంగానే తాను బంగారం స్మగ్లింగ్లో ఇరుక్కున్నట్లు స్వప్న సురేష్ వెల్లడించారు. ఈ కేసుతో సీఎం భార్య కమలా విజయన్, కూతురు వీణా విజయన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నళిని నెట్టో, సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జలీల్లకు సంబంధం ఉందని స్వప్న సురేష్ ఆరోపించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాక్సన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పచ్చని అడవి మధ్యలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి రాతి నిర్మాణాల మధ్య ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయం నిర్మించబడింది. మంజీరా నది ఏడుపాయలుగా విభజించి కొండల మధ్య ప్రవహిస్తూ ఉండటం వల్లనే ఈ దేవాలయానికి ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం అని పేరు వచ్చింది. అయితే ఏటా 4-5 కోట్ల ఆదాయం వచ్చే ఆలయ ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులు పెద్ద మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. క్రికెట్ ఆడుతూ గాయపడటం క్రికెట్లో సాధారణంగా జరిగే అంశమే. కొన్నిసార్లు బ్యాటింగ్ చేస్తూ బౌన్సర్లకు బ్యాటర్లు గాయపడటం కూడా చూస్తుంటాం. కౌంటీ టెస్ట్ క్రికెట్లో భాగంగా సోమర్సెట్, సర్రే జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓవర్టన్ బ్రదర్స్ ఆడుతున్నారు. బౌలింగ్కు వచ్చిన జెమీ ఓవర్టన్ పదునైన బౌన్సర్ సంధించగా అది కాస్త క్రెయిన్ ఓవర్టన్ హెల్మెట్కు బలంగా తాకింది. దాంతో క్రెయిగ్ పిచ్ పైనే కుప్పకూలి రిటైర్డ్ హాట్గా వెనుతిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికెలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొత్త రెస్టారెంట్ పేరు దగ్గర నుంచి రెస్టారెంట్ స్టైల్ అందరినీ ఆకర్షిస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ టౌన్లో ఓ రెస్టారెంట్ పెట్టాడు. రొటీన్కి భిన్నంగా హోటల్ పేరును జైల్ మండి అని ప్రారంభోత్సవం చేశాడు. హోటల్ స్పెషాలిటీ ఏమిటంటే జైలు కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. సర్వెంట్లు ఖైదీలుగా, డైనింగ్ రూమ్స్ని ఖైదీల గదులుగా మార్చారు. జైల్ మండీలో అడుగు పెట్టగానే ఖచ్చితంగా జైలుకు వెళ్లిన ఫీలింగ్ కలిగేలా ఎంట్రీలో జైలర్, ఖైదీలతో పాటు బేడీలు, గన్స్ వంటి వాటిని ఏర్పాటు చేసి కస్టమర్ల దృష్టిని రెస్టారెంట్పై పడేలా జాగ్రత్త పడ్డాడు. అస్సాంలో మళ్లీ వర్షాలు విలయతాండవం చేస్తున్నాయి.
భారీ వర్షం వల్ల రాజధాని గౌహతిలోని బోరగావ్ సమీపంలోని నిజాపూర్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 చనిపోయారు. వీరంతా కొండచర్యల కింద సజీవ సమాధి అయ్యారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకొని మృతదేహాలను వెలికితీశాయి. చనిపోయిన వారంతా భవన నిర్మాణ కూలీలేనని పోలీసులు తెలిపారు. దేశంలో తొలి ప్రైవేట్ రైల్ పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ తమిళనాడులోని కోయంబత్తూర్ నార్త్ నుంచి మహారాష్ట్రలోని సిరిడి సాయి నగర్కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. గురువారం ఉదయం 7:25 సిరిడి చేరనుంది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ను ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. ఇంటర్నెట్లో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. చాలా మంది అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటారు. కొందరు స్టెప్పులేస్తుంటే కళ్ళు తిప్పుకోలేం. అలాంటి ఒక వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ హిట్ సాంగ్ ముజ్కో యాద్ సతాయే తేరీ పాటపై న్యూజిలాండ్ డాన్సర్లు వేసిన స్టెప్పులు నెటిజన్ల మనసు దోచుకున్నాయి. ఓ గోల్డెన్ రిట్రీవర్ 5 పులులతో కలిసి తిరుగుతుంటుంది. వాటితోనే కలిసి స్నేహం చేస్తుంది. ఈ కుక్క తల్లి పులి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాటికి పాలిచ్చి పెంచిందట. దీంతో ఆ పుల్లు కుక్క పిల్లను తమ కుటుంబ సభ్యుడిగానే భావించి స్నేహం చేస్తున్నట్లు పోస్ట్లో వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటు చూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రజలు నిత్యం బాంబు శబ్దాల మధ్య జీవనం సాగిస్తున్నారు. పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోతున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఉక్రెయిన్ విద్యార్థులు వినూత్న పందాను ఎంచుకున్నారు. రష్యా బాంబు దాడుల్లో శిథిలమైన భవనాల వద్ద గ్రాడ్యుయేషన్ ఫోటోషూట్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారని పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జు బీరవెల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున ఈ నెల 19న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని బాసర IIIT సమస్యలకు కేంద్ర బిందువయ్యింది. నిత్యం అసౌకర్యాలతో అలసిపోయిన విద్యార్థులు యాజమాన్యంపై పోరుబాటుకు దిగారు. IIITలో సమస్యలపై ఎన్ని మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో చివరికి ఆందోళనకు దారితీసింది. వేలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి బైఠాయించి నిరసనలు తెలిపారు. 6-7 గంటల పాటు బైఠాయించిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నోట ఆ నోట హైదరాబాద్లోని అధికారులకు చేరటంతో విద్యార్థులకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా విద్యార్థులు ఆందోళన విరమించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.
విజయవాడలో కృష్ణానది ఒడ్డున పెద్ద జైలు ఉంటుంది. అక్కడకు వెళ్లేది ఖైదీలు కాదు, ఫుడ్ లవర్స్ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లిన వారికి ఖైదీలే వెల్కమ్ చెబుతారు. అచ్చం సెంట్రల్ జైల్ ఎలా ఉంటుందో అడుగడుగునా అలానే అనిపిస్తుంది. అక్కడ హోటల్ బేరర్స్కు బదులు ఖైదీలే వెల్కమ్ చెప్పి లోపలకు తీసుకెళ్తారు. అంతేకాదు సెల్లోకి కూడా తీసుకెళ్తారు. భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కటకటాల వెనుక పసందైన రుచులతో ఫుడ్ మెనూను టేబుల్పై పెట్టి అతిథి మర్యాదలు చేస్తారు. తాజాగా ఇద్దరు హీరోలు గుర్రాలు కాకుండా గాడిదలు ఎక్కారు. అంతేకాదు నలుగురితో తిట్లు కూడా తింటున్నారు. ఈ ఘటన ఈ ఏడాది జరిగిన ఐఫా అవార్డు 2022 కార్యక్రమంలో జరిగింది. ఈ నెల ప్రారంభంలో అబుదాబిలో ఐలాండ్లో జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 25న రాత్రి 8 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. హాంకాంగ్ అధికారులు ఈ ఐకానిక్ రెస్టారెంట్ను కాపాడేందుకు ముందుకు రాకపోవడంతో ఫ్లోటింగ్ రెస్టారెంట్కు కష్టాలు వెంటాడాయి. హాంకాంగ్ ఐకానిక్ రెస్టారెంట్ను ఆదుకోవాలని చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెస్టారెంట్ను ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు సందర్శించారు. 1950లో నిర్మించిన నీటిలో తేలియాడే రెస్టారెంట్ను ఇంపీరియల్ స్టైల్లో అలంకరించడంతో సందర్శకులను, సెలబ్రిటీలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడొక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని, రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే, తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. 2023-2027 కాలానికి గాను 4 ప్యాకేజీల్లోని ఇండియాలో టీవీ హక్కులు, బి ఇండియాలో డిజిటల్ రైట్స్ హక్కులు 43,255 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ప్రపంచంలోనే భారీ వేలం పాటగా గుర్తింపు పొందింది. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. దీపికా పదుకొనే హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే నోవాటెల్లో అబ్జర్వేషన్లో ఉందని తెలుస్తోంది. ఆమె హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. కొడంగల్, దౌలతాబాద్ మండలాల్లో చేపట్టిన తనిఖీలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కొడంగల్ మండలంలోని చిన్న నందిగామ గ్రామంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు అందుకున్న సమాచారం మేరకు గ్రామంలోని పగిడాల సిద్ధు నివాసంలో తనిఖీలు నిర్వహించగా 25 కేజీల నకిలీ విత్తనాలు దొరికినట్టు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ పూణేలోని జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజు ఆలయాన్ని ప్రారంభించారు. ఆయన బోధనలు మనందరికీ స్ఫూర్తినిస్తాయని అన్నారు. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతగా గుర్తింపు పొందినందుకు మనం గర్విస్తున్నామన్నారు. ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులు కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలతో కూడిన ఎంపిక సంఘం ఆమె పేరును సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిరసన వ్యక్తం చేశారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. నాగార్జున సాగర్ హిల్ కాలనీకి చెందిన నూకల విద్యాసాగర్ రెడ్డికి అతని భార్య సునీత పేరు మీద లాటరీ పద్ధతిలో తిరుమలగిరి సాగర్ మండలంలో వైన్ షాప్ వచ్చింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట గ్రామంలో పెద్దమ్మ పండుగ జరుగుతోంది. గ్రామస్తులు ఎంతో భక్తితో ఏటా జరుపుకునే ఈ పండుగ వేడుకలో హింసతో కూడిన చర్యలకు గ్రామస్తులు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. తెల్లవారేలోపు గ్రామదేవతల పేరుతో స్థానికులు దున్నపోతును తాళ్లతో బంధించి అందరూ చూస్తుండగా వేట కొడవలితో అతి కిరాతకంగా మొండెం నుంచి తలను వేరు చేస్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కించపరిచిన కేసులో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ దరువు ఎల్లన్నను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సీఆర్పీసీ 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. హోటల్లో పార్టీ చేసుకుంటున్న సిద్ధాంత్ కపూర్ను డ్రగ్స్ వినియోగించాడన్న ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సిద్ధాంత్ కపూర్కు బెయిల్ వచ్చింది. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 2017 మిస్ యూనివర్స్ మనూషి చిల్లర్ జంటగా నటించిన హిస్టారికల్ ఫిలిం పృథ్వీరాజ్ ఈ చారిత్రాత్మక చిత్రాన్ని యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఈ మూవీ వారానికి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలోనూ అంతర్గతంగా సీఎం కేసీఆర్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలు సైతం సీఎం కేసీఆర్పై దృష్టి పెట్టినట్టు తెలిసింది. కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర సుమారుగా 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో యాత్ర మళ్లీ పునఃప్రారంభమవుతోంది. కాగా ఈ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఆగస్టు 11 వరకు కొనసాగుతోంది. మెడికల్ బిల్లులను మంజూరు చేసేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ డీఎంఈ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని కోటి డీఎంఈ జూనియర్ అసిస్టెంట్ జయకుమార్, బాచుపల్లికి చెందిన కిషన్ తన తండ్రి మృతి చెందడంతో అతనికి చెందిన 82,164 రీయింబర్స్మెంట్ నిమిత్తం మెడికల్ బిల్లుల మంజూరుకు 20,000 లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ను ఎయిర్ అంబులెన్స్లో పాకిస్తాన్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకోవటం అసాధ్యంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆ దేశ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. కోల్ స్కామ్ కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దక్షిణ కోల్కతాలోని నివాసంలో ఆయన భార్య రుజీరా బెనర్జీని అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో 1300 కోట్ల వరకు బ్లాక్ మనీ లావాదేవీలు జరిగినట్టు తేలింది. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆక్రమణదారులు క్రమబద్ధీకరణ కోసం రిట్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలి తప్ప ఫిల్ దాఖలు చేయడం ఏంటని పిటిషనర్ను ప్రశ్నించింది. ప్రతి వ్యవహారం ఫిల్ కిందకు రాదని స్పష్టం చేసింది. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీ ఓ సదవకాశం కల్పించింది. గ్రేట్ లెర్నింగ్ సహకారంతో ఇన్ఫర్మేషన్ సైన్స్లో మెషిన్ లెర్నింగ్పై ఎంఎస్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. 21 నెలల పాటు జరిగే ప్రోగ్రామ్ను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అరిజోనా యూనివర్సిటీలోని లీడింగ్ ఎక్స్పర్ట్స్తో పాటు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ పాఠాలు బోధించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా పేరు మార్పుపై పెను దుమారమే రేగిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మంత్రి పెనిపే విశ్వరూప్ అనుచరులకు ఈ కేసుతో సంబంధం ఉందంటూ పోలీసులు నిగ్గు తేల్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు 4గురిపై కేసులు నమోదైనట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచిరాపూర్ గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు పర్యటించారు. జిల్లా కలెక్టర్తో కలిసి పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి బడిబాట గురించి అడిగి తెలుసుకుని తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తలమడుగు మండలం కోసాయి వద్ద మహారాష్ట్ర సరిహద్దులో రైలు పట్టాలు తెగిపోయాయి. రైలు పట్టాలు తెగిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ స్టూవర్ట్ బ్రాడ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో బ్రాడ్ ఆడుతున్నాడు. బ్రాడ్కు చెందిన పబ్లో మంటలు చెలరేగాయి. ఈస్ట్ మిడ్లాండ్స్లోని అప్పర్ బ్రాటన్ గ్రామంలో ఉన్న ది టాప్ అండ్ రన్ పబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు తమ ముందు హాజరవ్వాలని ఈడీ గతంలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించి పలు కీలక విషయాలపై విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మరణించిన నాటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. అయితే ఆ పదవిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. త్వరలోనే భారత్కు కొత్త సీడీఎస్ను నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 8 వైద్య విద్య కళాశాలల్లో ఒకదానికి జాతీయ వైద్య మండలి అనుమతులిచ్చింది. 2022-23 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించుకునేందుకు జగిత్యాల మెడికల్ కాలేజీకి లెటర్ ఆఫ్ పర్మిషన్ మంజూరు చేసింది. జగిత్యాల మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. జూలై 3న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు అతిథులుగా హాజరు కానున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని విరుదునగర్లో కొందరు యువకులు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటి నివారణకు చెత్త బ్యాంకును ఏర్పాటు చేశారు. నో మోర్ డంప్ యార్డ్స్ అనే నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ అప్ సైక్లింగ్, రీసైక్లింగ్ విధానాన్ని ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెల్లవారుజామున నగరవాసులకు పాలను సప్లై చేసే వాహనం నానా బీభత్సం సృష్టించింది. పాల క్యాన్లతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన జనాలపైకి దూసుకెళ్లిన దుర్ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇవి ఈరోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాడిదలకు బదులు గుర్రాలెక్కిన హీరోలు. ఐఫా అవార్డ్ కార్యక్రమంలో వెలుగు చూసిన విచిత్రం. అబుదాబి యాస్ ఐలాండ్లో నవ్వులు తెప్పించిన దృశ్యం. చరిత్ర సృష్టించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం. ఇండియాలో టీవీ డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ. 4 ఏళ్ల కోసం 43,255 కోట్లకు అమ్ముడైన వైనం. అందాలకు కేర్ ఆఫ్ గా విశాఖ తొట్లకొండ బీచ్. ఆర్కే బీచ్ను మించిన అందాల సహజ తోరణం. నిత్యం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్తో సందడే సందడి. జాతీయ పార్టీ ఏర్పాట్లో తలమునకలైన తెలంగాణ సీఎం. తొలి సభను ఢిల్లీ గడ్డపై నిర్వహించబోతున్న వైనం. వేదిక పైనుంచే పార్టీ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు. నిజామాబాద్లో ఆకట్టుకుంటున్న రెస్టారెంట్. రొటీన్కి భిన్నంగా హోటల్కు జైల్ మండి అని పేరు పెట్టిన విచిత్రం. సర్వెంట్లు ఖైదీలుగా, ఖైదీల గదులు డైనింగ్ రూమ్స్గా మార్చిన వైనం. బాసర ట్రిపుల్-ఐటీలో ఆందోళన. అసౌకర్యాలతో అలసిపోయి పోరుకు దిగిన గ్రాడ్యుయేట్. గంటల తరబడి బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.